గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఇవాళ? అంటే నాకు వేరే పనుల్లో ఉండి నేను ప్రసంగం వినలేదండి. అయితే మీరు మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఏం చెప్పినాడో అర్థమైతే ఉంది. ఒకటి, ఆయన మెంటల్ స్టేట్ బాగాలేదండి, మానసిక స్థితి బాగాలేదు. నేను అంటే ఇది పెద్ద ఆరోపణ అనుకోవచ్చు వైసీపీ వాళ్ళు. ఆ, ఎందుకంటే ఇప్పుడు బీపీ పెరిగితే ఆఫీసుల మీద దాడి చేయొచ్చు, ఆ, అవును. బీపీ పెరిగితే. ఉమ్, అట్లాగే ఉద్రేకం అయితే రేపులు చేయొచ్చు, అవును. కోపం వస్తే డోర్ డెలివరీ చంపి డోర్ డెలివరీ పంపించచ్చు. ఇది మరి ఎట్లా మనస్సు? ఆ, బహుశా చిన్నాయన కూడా అవును మా చిన్నాయన మేము చంపుకున్నాం అని కూడా చెప్పొచ్చు ఆయన. ఏ ఈ రకమైనటువంటి అంటే చట్టము, దానికి న్యాయము, ధర్మము లేదా రాజ్యాంగము ఇట్లాంటివి ఏమి ఆయన దృష్టిలో లేవు. ఇప్పుడు అవును రిగ్గింగ్ జరిగింది కాబట్టి పగలగొట్టినాడు అంటే ఆయనకేమో నేరంగా కనపడ్డంలే, కాబట్టి ఆయన పలకరేయడానికి పోయినాడు. ఆయన ఏదో జాతీయ యుద్ధంలో పాల్గొన్నాడు, దేశం కోసం త్యాగం చేసి జైలుకు పోయినాడు అన్నట్టుగా పోయి పలకరేయడానికి పోయినాడు. అయితే ఇట్లాంటి గ్యాంగ్ను నిలబెట్టుకోకపోతే ఎవరు ఉండరు అనేది జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండేది ఇట్లాంటి గ్యాంగే, అన్సోషల్ గ్యాంగ్. వాళ్ళు బూతులు తిడతారు, దాడులు చేస్తారు, ప్రజల్ని బెదిరిస్తారు. భరించాలా ప్రజలు? బెదిరి ఉండాలా? భయపడి ఉండాలా? అటువంటి వాళ్ళని కాపాడుకోవడం కోసం ఈరోజు జైలు పోయి పలకరించి వచ్చినాడు ఆయన. ఈ రోజు కూడా నేను చూస్తున్నాను వెంకటకృష్ణ గారు. మరి ఆ ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలి నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఆ బూతులు తిట్టేటువంటి పద్ధతిలో వీడియోలు పెడుతున్నారండి సోషల్ మీడియాలో. బూతులు తిడుతున్నారు, బండబూతులు తిడుతున్నారు. ఏది టీడీపీని కానీ ఇంకోరిని కానీ ఎవరు విమర్శిస్తారో జగన్ అన్న అంటే ఏమనుకున్నావు అని ఇంకా మొదలు పెడతారు. అంటే ఇట్లాంటి గ్యాంగ్ అంతా పెయిడ్ గ్యాంగా మరి ఏ గ్యాంగు నాకు ఇది అర్థం కావడం లేదు. కానీ ఆయన బెంగళూరు నుంచి పోయి వెంటనే హెలికాప్టర్లో నెల్లూరు పోయి పలకరించి రావాల్సినంత గొప్ప ఘనకార్యం ఏముంది? ఏదో ఆయన లీగల్ ఎయిడ్ చేయొచ్చు, లీగల్ ఎయిడ్ చేసి బెయిల్ వచ్చిన తర్వాత పలకరించవచ్చు, అది దానికి అర్థం ఉంది. కానీ అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు ఆయన ప్రజలకు? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు అంటే నా రౌడీల్ని, నా వెంట ఉండే గుండాల్ని, నా వెంట ఉండే అసాంఘిక శక్తుల్ని నేను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా అనేటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు ఆయన. ఇది చాలా బ్యాడ్ మెసేజ్ ఇది. రెండోది ఏమంటే వెంకటకృష్ణ గారు, నాకు ఈ మధ్య కాలంలో వరుసగా అక్కడక్కడ తెలుగుదేశం వాళ్ళు, ఇది వైసీపీ వాళ్ళు తటస్థపడినప్పుడు వాళ్ళ మాటలు బట్టి చూస్తే అసలు ప్రజలు తప్పు అని, అదే అదే ప్రజలు తప్పు, కరెక్ట్. ప్రజలు మోసపోయినారు. ఇది ఎక్కడ చిత్రమైన విషయం అండి. ఇంత చిత్తుగా ప్రజలు ఓడిస్తే మిమ్మల్ని సిగ్గనలేదా? మీకు సిగ్గు అనిపించదా? అంటే 151 ఇచ్చినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేసినాయా? ఇప్పుడు పనిచేయలేదా? కాబట్టి ఓటమిని అంగీకరించడానికి వాళ్ళు మానసికంగా సిద్ధంగా లేరు. వాళ్ళు చేసిన తప్పుల్ని, అరే మేము ఎందుకు తప్పులు చేసినాం, ఎందుకు ప్రజలకు దూరమైనాము అనే గ్రహించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇప్పుడు చేయాల్సిన